వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే బంధించాలి. అధికారులు వెంటనే బంధించాలి. అధికారులు వెంటనే బంధించాలి. అధికారులు వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. నిర్మించాలి. 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 రోడ్డుతో ఉన్న వాళ్ళని రోడ్డుతో ఉన్న వాళ్ళని రోడ్డుతో ఉన్న వాళ్ళని రోడ్డుతో ఉన్న వాళ్ళని అందరికీ నమస్కారం. మాది నగరం గ్రామంలో తాడివారి మెరకకు వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు గుండా మరి 200 కుటుంబాలు మరి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అనేక మంది రైతులు కూడా ఈ రోడ్డు గుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి దీన్ని మక్బుల్ హుస్సేన్ మరియు అతని కుమారులు మరి 11వ తారీఖున మరి దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై మరి అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించిన మరి శాసనసభ్యుల వారు అందరూ కూడా వెంటనే స్పందించి ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని, ఈ రోడ్డుని పునరుద్ధరణ చేయాలని, అలాగే ఎవరైతే ధ్వంసం చేశారో వారిపై మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తుల తరపున మేమంతా కోరుతూ ఉన్నాం. మరి ఈ రోజున నగరం గ్రామంలోని ముస్లిం వీధిలోని ప్రధానమైన ముస్లిం వీధిలో మనం అందరం ఉన్నాం. ఇక్కడ ముస్లిం వీధి నుంచి తాడివారి పొంతకు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ధ్వంసమైనటువంటి రహదారి వద్ద మనం ఉన్నాం. ఈ రహదారిని కొంతమంది వ్యక్తులు ఇది మా సొంత స్థలం అని దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అనతి కాలంగా ఈ గ్రామం ఎప్పటి నుంచి అయితే ఉందో అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ పొంత రోడ్డు ఇది. దీనిని క్రమంగా దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి తాడివారి మెరక అలాగే పెదపుంత అనే ప్రాంతాలకి ఇదే ప్రధానమైన రహదారిగా ఉంది. అదేవిధంగా ఇటీవల నూతనంగా నిర్మించినటువంటి 216 జాతీయ రహదారికి కూడా ఈ గ్రామంలోంచి అనుసంధానం చేసే మార్గం ఇది ఒక్కటే ఉంది. కానీ ఇటీవల కొంతమంది వ్యక్తులు ఇది తమ సొంత స్థలమని దీన్ని అర్ధరాత్రి దీన్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి మన బాటసారులని దారిలో నడవనివ్వకుండా చేయడం అనేది, అలాగే రహదారులు ధ్వంసం చేయడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరి రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు చేపట్టడమే కాకుండా రోడ్డును శీఘ్రగతిన పునర్నిర్మాణం చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను వేడుకుంటున్నాం. వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. బంధించాలి. అధికారులు వెంటనే బంధించాలి. అధికారులు వెంటనే బంధించాలి. అధికారులు వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే పునర్నిర్మించాలి. రోడ్డును వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.